ఆ ఆవేదన చూసినప్పుడు బెంగళూరుకి వెళితే వేరే రాష్ట్రాలకు వలస వెళితే 3 రోజులు పని ఇవ్వడం, 3 రోజులు పని లేకుండా పోవడం, ఇది న్యాయమా అని అడిగితే దాడులు చేయడం, అవమానించడం, చాలా సమస్యలను అధిగమించారు. దానికి కారణం ఇక్కడ నీళ్లు లేవు, పని లేదు, పూట గడవదు, విధి లేని పరిస్థితిలో మీరు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఈ ప్రాజెక్టు మీరు ఒకసారి చూస్తే 1951 ఆనాడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు మెడ్రాస్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే మొత్తం పెట్టింది 1,50,00,000. పని పూర్తి చేసింది 10 సంవత్సరాలు. అంటే 1,50,00,000 రూపాయలకి 10 సంవత్సరాలు పడితే ఈరోజు నేను ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ ఎన్ని సంవత్సరాలు అవుతాయో మీరే గుర్తుపెట్టుకోండి. కాదు 1,000 కోట్ల రూపాయలు బీటీపీకి అయితే జనవరి లోపల పూర్తి చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వడమే కాదు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాను. ఒక పట్టుదల, రెండోది నీళ్లు. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి లిఫ్ట్ పెట్టచ్చు కానీ నీళ్లు కూడా లేవు. ఒకప్పుడు వేగవతి దానిపైన నీళ్లు వస్తూ ఉంటే పైన చాలా ప్రాజెక్టులు కట్టేశారు. ఆ ప్రాజెక్టులు కట్టిన దానివల్ల నీళ్లు అక్కడనే ఆగిపోయినాయి. దగ్గర దగ్గర 60 సంవత్సరాల్లో 50-60 సంవత్సరాల్లో మీకు నీళ్లు వచ్చింది. 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ నీళ్లు రాలేదు. అదే మరి ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయే సూచనలు కూడా వచ్చాయి. దానికి కూడా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడే శ్రీనివాసులు గారు ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. 2022కి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఆలోచనతో ఒక ప్రాజెక్ట్ని శ్రీకారం చుట్టారు. తప్పకుండా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది జరుగుతుంది. ఈరోజు మీరు ఒకసారి చూసి విభజన జరిగిన తర్వాత దగ్గర డబ్బులు లేవు, ఆదాయం వచ్చే మార్గాలు కూడా లేవు, రాజధాని కూడా లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదు. మనం అందరం భయపడిపోయాం. రాయలసీమ, కరువు సీమ రాబోయే రోజుల్లో ఏమవుతుందని మీరు భయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్తా జిల్లాల్లో తుఫాను వస్తుంది. ఒక పక్క తుఫాను, ఒక పక్క కరువు వస్తే ఏమవుతాం? హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, ఈరోజు వదిలిపెట్టిపోతున్నాం. కడాన పింఛన్లు వస్తాయా, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా అని మీరు భయపడిపోయారు. నేను ఆ రోజు మీకు ఒక భరోసా ఇచ్చాను. మీరు అధైర్యపడద్దండి, మీకు అండగా నేను ఉంటాను. ఈ ప్రభుత్వం ఉంటుంది, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేస్తానని మీ ముఖంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని కార్యక్రమాలు చేశానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, డబ్బులు లేవనే బాధ ఎప్పుడైనా మీకు కల్పించానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఎప్పుడన్నా మీకు కల్పించానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, ఇబ్బందుల్లోకి నెట్టారు. ఒక పక్క ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని, అది కూడా ప్రత్యేక హోదా, ఇంకో పక్క చట్టంలో పెట్టిన అంశాలు కూడా పార్లమెంట్లో పాస్ చేసిన అంశాలని అమలు చేయలేదు. అట్లని చెప్పి మీరు చేయలేదని వదిలిపెట్టలేదు. 4 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఒక సీనియర్ నాయకుడిగా ఢిల్లీకి 29 సార్లు వెళ్ళాను. పదే అడిగాను,
ఒక మెట్టు దిగ్గుడు అడిగాను, ఎందుకంటే మీకోసరం. అయితే నేను ఆలోచించిన తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా మోసం చేస్తా ఉంటే కావాలని మోసం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ఇంకా వేరే మార్గం లేదని ఎన్డీఏలో నుంచి బయట వచ్చి మంత్రి పదవులకు రాజీనామా చేసి మీ తరపున పోరాడుతున్నాం, ధర్మ పోరాటాన్ని సాగిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఈ ప్రభుత్వానికి నిన్న మొన్న చూశారు, కేంద్రం వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక సహాయం చేయాలి, బుందేల్ఖండ్ ప్యాకేజీ ప్రకారం చేయాలి. దాని ప్రకారం అయితే 24,000 కోట్లు ఇవ్వాలి మన రాష్ట్రానికి, 7 జిల్లాలకి. అందులో రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. కానీ ఆ రోజు చెప్పింది ఇంత మేము ఇవ్వలేమని. కడాన సంవత్సరానికి 50 కోట్లు చొప్పున 6 సంవత్సరాలు ఒక్కో జిల్లాకు 300 కోట్లు ఇస్తామన్నారు. మొత్తం కలిపితే 2,100 కోట్లు. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు, మనకు ఆ డబ్బులు మన అకౌంట్లో వేశారు. ఏదైతే నరేంద్ర మోడీ గారిని విభేదించామని మన అకౌంట్లో వేసిన డబ్బులు మళ్ళా తిరిగి తీసుకున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరికైనా బ్యాంకులో డబ్బులు కానీ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళా ఆ డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళ అనుమతి లేకపోతే సాధ్యం కాదు. అలాంటిది మన అకౌంట్లో వేసిన డబ్బుల్ని చట్ట వ్యతిరేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. నిన్న మీరు చూస్తే తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చారు. నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరని నరేంద్ర మోడీ గారిని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాజకీయ వివక్షత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది అన్యాయమని, ఇది ధర్మమా అని మీ అందరి తరపున ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు అధికారం ఉందని ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో ఒక 2 పార్టీలు 2-3 పార్టీలు ఉన్నాయి. అందులో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవినీతి పార్టీ. అడ్డంగా దొరికారు, సిబిఐ ఎంక్వైరీలు తగులుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని కేసుల మాఫీ తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ పట్టవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎంపీలు రాజీనామా చేశారు. అది కూడా ఎప్పుడు చేశారు? ఎన్నికలు రాకుండా ఉండడానికి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికలు ఉన్నప్పుడు రాజీనామా చేసుంటే, సంవత్సరం కంటే ముందు మీ రాజీనామాలు ఆమోదించుంటే, ఇప్పుడు ఎన్నికలు వచ్చుంటే మీ కథ తేలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల్ని మోసం చేస్తున్నారు, మీరు పోరాడలేరు. నరేంద్ర మోడీని చూస్తే మీ వెన్నెముకలో వణుకు పుడుతుంది. ఎప్పుడు జైలుకు పోతామనే భయంతోనే, పిరికితనంతో ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నన్ను విమర్శించే మీకు నరేంద్ర మోడీ కనపడలేదా అని అడుగుతున్నా, కేంద్రం కనపడలేదా అని అడుగుతున్నా.